హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావణి. నేను ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే బజ్జీ మిక్చర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో మీరు చూసేసేయండి. ఫస్ట్ అయితే మిరపకాయలు ఇట్లా కొసలు కట్ చేసుకొని చీల్చి దీంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలా. ప్రాసెస్ మొత్తం ఇంకా అన్నీ అయితే ఇట్లానే చేసేయాలి. ఇట్లా మీరు ఎంతమంది ఇంట్లో బజ్జీ మిక్చర్ చేసుకుంటారో నాకు కింద కామెంట్లో అయితే చెప్పండి. మిర్చి కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, పసుపు, ఉప్పు, బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, సోడా ఉప్పు కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో ఒకటి ఉంది, అది ఏంటంటే వామ్ ఇట్లా నలిపేసేసి వేసేసేయండి. ఇప్పుడు పిండి మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇంకా ఇలా అయితే రావాలి. నేను వచ్చేసరికి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము. బాగా హీట్ అయ్యాక కొంచెం వేసి చూసుకుంటాం. ఇదిగోండి, నెక్స్ట్ ఇట్లా బజ్జీ పెట్టి అట్లా అన్ని బజ్జీలు వేసుకొని ఇట్లా రోస్ట్ అయ్యాక ఒక్కొక్కటి తీసుకోవడం. ఇట్లా కట్ చేసుకోవాలా, అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. బజ్జీ మిక్చర్కి కదా. ఇట్లా ఒక్కోటి తీసుకొని కట్ చేసుకోవడమే అండి. దీంట్లో కావాల్సినవన్నీ ఇప్పుడు చూపిస్తాను. ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బౌల్ తీసుకొని అన్నీ కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ మిక్చర్, కొన్ని పప్పులు, కొంచెం సాల్ట్, కారం, చాట్ మసాలా అండ్ నిమ్మకాయ. చాలా ఈజీ అండి చేసుకోవడం బజ్జీ మిక్చర్. అన్నీ మిక్స్ చేయాలి. మొత్తం కలుపుకోవాలి.
ఈజీగా చేసుకోవచ్చు బజ్జీ మిక్చర్. మీకు కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే చేయండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.